కళా వెంకట్రావు గారు వచ్చి ఎలక్షన్ ముందు తిరిగి చెప్పి ప్రతి వాగ్దానం ఏదైతే ఇచ్చారో ప్రతి గ్రామానికి అన్ని చేస్తామని రోడ్లు కాలువలు అలాగే మనం ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా స్కూల్లో టాయిలెట్లు కానీ అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్కటి చేస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో అదేవిధంగా రాష్ట్రం మొత్తం మన నియోజకవర్గం మొత్తం ఎందుకంటే ఈరోజు కళా వెంకట్రావు గారు ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించిన వ్యక్తి కళా వెంకట్రావు గారు. ఇతను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అంటే అందుబాటులో ఉన్న వ్యక్తి కళా వెంకట్రావు గారు. ఇంతకుముందు మన ఎమ్మెల్యేలు కళలంటే చాలా టైం పెట్టేది. అలాంటిది మనకు సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఈరోజు కళా వెంకట్రావు గారు వచ్చి ఆ సమస్యను తీర్చే బాధ్యత అతను తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు మనకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి. అలాగే ఈరోజు వైసీపీ నాయకులు చాలా ఘోరంగా సాక్షి న్యూస్ లో మహిళల్ని అవమానించారు. ఎందుకంటే అమరావతి మహిళలు ఎంత అవమానించారు మీ అందరూ చూశారు. ఈ రోజు ఈ కొండవలు వేస్తే నేను ఎంతో గర్వపడ్డాను. ఎందుకంటే ఆ రోజు రైతులు పోరాటం చేసి ఈ రోజు మళ్ళీ అమరావతి కావాలని నిలబడిన రైతులకి నా పాదాభివందనం తెలుపుతున్నాను. ఎందుకంటే రైతుల్ని ఎంత నీచంగా ఆ రోజు వైసీపీ నాయకులు రోడ్ల మీద తిట్టే ఈ రోజు టీవీలను కూడా ఏసీలను అనడం చాలా బాధాకరం. అందుకే అలాంటి సాక్షి ఛానల్ పేరు పెట్టుకుని సాక్ష్యాలు లేకుండా చేసిన ఛానల్ అది. ఎందుకంటే బాబాయ్కి సాక్షి లేకుండా ఆ లాండ్కి సాక్షి లేకుండా